కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు ప్రస్తుత వాటాను కొనసాగిస్తూనే అవసరాలకు తగ్గట్లుగా త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుందని నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు చెరిసగం వాటా ఇవ్వాలని తెలంగాణ కోరగా ప్రస్తుత నిష్పత్తినే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. మరిన్ని టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అంశాలని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు తెలిపింది. శ్రీశైలం ప్లంజ్ పూల్కు అత్యవసర మరమ్మతులతో పాటు సాగర్ కాలువల నిర్వహణ, సిఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ అంశాలపై రెండు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. కృష్ణానది యాజమాన్య బోర్డు 19వ సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి రాయ్పురే, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బుజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు. కేఆర్ఎంబీ పరిపాలనాపరమైన అంశాలు, బడ్జెట్, నిధులు, నిర్వహణ సంబంధిత అంశాలతో పాటు కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటాపై సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఉన్నట్లుగానే 66-34 నిష్పత్తిని కొనసాగించాలని ఏపీ ఈఎన్సీ కోరారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా ఖరారు చేసిన వాటాలు ఉండాలని అన్నారు. తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతం 71% ఉంటుందని, అందుకనుగుణంగానే వాటాలు ఉండాలని రాహుల్ బుజ్జా అన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ కూడా ఈ విషయాన్ని స్థానికంగానే చూసుకోవాలని చెప్పిందని పేర్కొన్నారు. ట్రైబ్యునల్లో ఉన్నందున ఆ తీర్పు వచ్చే వరకు చెరిసగం వాటా ఉండాల్సిందేనని అన్నారు. తెలంగాణకు అంతమేర నీటి నిల్వ సామర్థ్యం లేదన్న ఏపీ వ్యాఖ్యలపై విభేదించిన ఆయన తమ వాటా తమకు ఇవ్వాల్సిందేనని అన్నారు. 66-34 నిష్పత్తి విషయంలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు రాహుల్ బొజ్జా తెలిపారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 76% నీటిని వాడుకుందని, ఆ మేరకు సర్దుబాటు చేయాలని తెలంగాణ కోరింది. అందుకు బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది. కృష్ణా బేసిన్ వాటర్ ని ఓన్లీ చెన్నై డ్రింకింగ్ వాటర్ కోసం మనము ఫస్ట్ ఒప్పుకోవడం జరిగింది. ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్ కి దాన్ని వాడకూడదు అని. దాని తర్వాత లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 66-34 ఏదైతే ఒక 1 year కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు KWT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు ఈ రిజిస్టర్డ్ ప్రొటెస్ట్ దట్ 66-34 అవ్వకూడదు అని. సో ఇట్ షుడ్ బి 71-29 అని మనము ట్రిబ్యునల్లో కంటెస్ట్ చేస్తున్నాము. అండ్ జల్ శక్తి మినిస్ట్రీకి కూడా రాసాం. మనము అది అయ్యేంత వరకు అట్లీస్ట్ 50-50 అన్న చెయ్యండి అని మనం ఆల్రెడీ రాసున్నాం. సో చైర్మన్ డెసిషన్ ఏం తీసుకుంటారు? సేఫ్టీ ఆఫ్ బోత్ డ్యామ్స్ కూడా డిస్కస్ చేసినాము. అందులో మన కన్సర్న్ ఏంటంటే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ గురించి. ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ తోటి ఇంకా డ్యామేజ్ అవ్వకుండా వస్తున్నది. నాకు వచ్చిన నోటీస్ ప్రకారం అంటే అది అబౌట్ 300 meters, 400 meters, అబౌట్ 50 meters చెప్తుందని అన్నారు. కానీ మనం ఇన్సిస్ట్ చేసినాము అట్లీస్ట్ టెంపరీ అరేంజ్మెంట్స్ డ్యామ్స్ స్టెబిలిటీ సేఫ్టీ కోసము కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి మనం ఇన్సిస్ట్ చేసినాము. ఆ విషయంలో నాగార్జున సాగర్ విషయంలో మేము సిఆర్పీఎఫ్ని విత్డ్రా చేయమన్నాము. చేసేసి మొత్తం తెలంగాణ కంట్రోల్కి ఏమన్నాము. సో వాళ్ళు విత్డ్రా చేయడానికి అగ్రీ అయ్యారు. కాకపోతే ఆఫ్టర్ అబ్జర్వింగ్ 2 months తర్వాత వీ విల్ టేక్ ద డెసిషన్ అని చెప్పారు వాళ్ళు. అలొకేషన్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ పాపులేషన్, క్యాచ్మెంట్ ఏరియాస్, డ్రాట్ ప్రోన్ ఏరియాస్, అవన్నీ కూడా నామ్స్ ఉన్నాయి. సో నామ్స్ ప్రకారం మనం అంతా వర్కౌట్ చేసాము. వర్కౌట్ చేసి 71-29%కి మనం ట్రిబ్యునల్లో ఫైల్ చేసాము. అదే విషయం ఇక్కడ కూడా చెప్పాము. మరో 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది. ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ గూగుల్ ఎర్త్ మ్యాప్ సహాయంతో సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతిపాదిత ప్రాంతాల విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ చెప్పారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని కోరారు. హైదరాబాద్ లో ఇస్తున్నట్లుగానే అక్కడ కూడా కార్యాలయానికి ఉచితంగా వసతి ఇవ్వాలని బోర్డు చైర్మన్ తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని వెంకటేశ్వరరావు చెప్పారు. నాగార్జున సాగర్ నిర్వహణకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగింది. సాగర్ డ్యాం కాల్వల నుంచి సిఆర్పీఎఫ్ బలగాలు ఉపసంహరించాలని తెలంగాణ కోరింది. ఏపీ కూడా సానుకూలంగా స్పందించింది. కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని బోర్డు చైర్మన్ తెలిపారు. శ్రీశైలం ప్లంజ్ పూల్ కు మరమ్మతులు చేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం డ్యాం కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థతో మోడల్ స్టడీస్ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపిన ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వచ్చే సీజన్ కోసం అవసరమయ్యే అత్యవసర మరమ్మతులను చేపడతామని అన్నారు. సో ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఈ 66-34 రేషియోలో ఇది వరకు నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సేమ్ రేషియో ఫాలో అవ్వాలని మేము చెప్పడం జరిగింది.
కేఆర్ఎంబి వాళ్ళు దానిపైన దృష్టిలో పెట్టుకొని బ్రాడ్గా రేషియోని ఫాలో అవుతూనే 2 స్టేట్స్కి ఇబ్బంది లేకుండా 3-man కమిటీ ద్వారా పరిష్కారం చేసుకుని ముందుకెళ్దామని డిసైడ్ చేయడం జరిగింది. శ్రీశైలంలో మెయిన్గా ప్లంజ్ పూల్ గురించి రైజ్ చేయడం జరిగింది. ప్లంజ్ పూల్కి సంబంధించిన మోడల్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన డబ్బులు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మీన్ వైల్ ఇమ్మీడియట్ గా ఏం ప్రాబ్లం లేకుండా మనం చేయాల్సిన మెజర్స్ ఏమన్నా ఉంటే ఈ సీజనే మనం చేసేలాగా ప్రపోజల్స్ ఫైనలైజ్ చేయమని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారము సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అఫీషియల్ గా మేము కాంటాక్ట్ చేసి ఒకసారి అవి ఇన్స్పెక్ట్ చేసి నెక్స్ట్ సీజన్ కి ఏమైతే అర్జెంట్ గా మనం చేయాల్సిన పనులు ఉన్నాయో అవి వెంటనే టేకప్ చేస్తాము. సో అట్లాగే మెయింటెనెన్స్ సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాంప్ట్ గా అటెండ్ అవుతామని చెప్పాము. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింది ఆయకట్టుకు నీరు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ అధికారులు సమావేశంలో తెలిపారు. ఎక్కువ ప్రవాహాన్ని విడుదల చేయాలని అన్నారు. బోర్డు సూచనల మేరకు ఎక్కువ నీటిని విడుదల చేస్తామని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. బోర్డు నిర్వహణకు సంబంధించి తగిన నిధులిస్తామని 2 రాష్ట్రాల అధికారులు తెలిపారు.